ఒక రాత్రివేళ ఒక పోలీస్ ఆఫీసర్, చొక్కా మీద 2 నక్షత్రాలున్నవాడు వచ్చి, మా ఆఫీసర్ ఇవాళ రాడు, రేపు పొద్దున్న వస్తాడు, నీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోమన్నాడు అన్నాడు. అతను నన్ను ఒక గదికి తీసుకుపోయాడు. పక్క గదిలో కటకటాల వెనుక ఒక అతను గొలుసులతో బంధింపబడి ఉన్నాడు. నిన్ను కూడా వాడితో పాటు ఆ గదిలో పెట్టనా? వాడితో నీకిష్టమొచ్చినట్లు చేసుకోవచ్చు అన్నాడు. నేను ఆ గదిలో ఉండనని ఏడ్చాను. పోలీస్ ఆయన కాళ్ళు పట్టుకున్నాను. నన్ను ఒక్క తన్ను తన్నాడు. అక్కడికక్కడే ఆ ఖైదీ ఎదుట నా బట్టలు విప్పేయమన్నాడు. నేను ఎంత ఏడ్చి మొత్తుకున్నా వినక అతనే నా బట్టలు లాగేశాడు. నేను నగ్నంగా నిలబడ్డాను. అప్పుడతను తన లాఠీని నేను ఆపరేషన్ చేయించుకున్న చోట ఆనించి నన్ను కాళ్ళు వెడల్పు చెయ్యమన్నాడు. చాలాసార్లు నా ఆపరేషన్ చోట లాఠీతో కొట్టాడు. ఇందులో నుంచి పోతుందా అది? లేకపోతే ఎవరూ పోని చోట ఎట్లా శృంగారం చేస్తారు మీరు అన్నాడు. ఈ మాటలకి నా గుండె పగిలిపోయింది. నోట మాట రాలేదు. అప్పుడు ఆ ఖైదీ వైపు చూస్తూ, అంతా చూశావా, ఇంకా చూస్తావా అని అడిగాడు. ఖైదీ ఇబ్బందిగా నవ్వి ముఖానికి చేతులు అడ్డం పెట్టుకున్నాడు. నా గుండె దడదడలాడింది. నన్ను ఆ ఖైదీ గదిలోకి తోసి ఇష్టమొచ్చినట్లు చేసుకోమంటాడని హడలిపోయాను. పోలీసాయన లాఠీని ఖైదీ వైపు విసిరాడు. అది కటకటాలకు తగిలి కింద పడింది. ఒరేయ్, అటు తిరుగు, ఇటు చూడకు అని అరిచాడు. ఒక కాగితం మీద ఏదో రాసి, నీకు రొమ్ములెట్లా వచ్చాయి, వాటంతటా అవే మొలుచుకొచ్చాయా అన్నాడు. లేదు, హార్మోన్ల టాబ్లెట్స్ తీసుకుంటే పెరిగాయి అన్నాను. నోరు బాగా తెరు, చూస్తాను అంటే తెరిచాను. ముందుకు వంగమన్నాడు. వంగాను. నా మలద్వారం చూస్తానన్నాడు. అప్పుడందులో లాఠీ గుచ్చాడు. నొప్పితో గిలగిలలాడిపోయాను. ఓహో, ఇక్కడ జరుగుతుందన్నమాట అని నా బట్టలు ఇచ్చాడు. వెళ్ళి ఆ మూల కూర్చో అని ఇందాకటి చోటు చూపించాడు. ఆ రాత్రంతా చలికి వణుకుతూ నిద్ర లేకుండా గడిపాను. 1 గంట ప్రాంతంలో ఎవరో నాకు తిండి పార్సిల్ ఇచ్చారు. పొట్లం కట్టిన పేపర్ తడిసి ఉంది. దాన్ని నేల మీద పరిచి తింటుంటే అన్నం నేల మీద పడింది. కింద పడ్డ అన్నం కూడా తినమని కాపలా కూర్చున్నాడు తెచ్చినాయన. ఇదంతా తలుచుకుంటూ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. కోపము, సిగ్గు కలిసిపోయి ఒక తుపాకీ లాక్కొని నన్ను నేను కాల్చుకుందామా అని కూడా అనుకున్నాను.